ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడం, మరొకసారి దీని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అంటే మళ్ళీ మొదటి నుంచి దీన్ని విచారణ ప్రారంభిస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడమే దీనికి కారణం. మళ్ళీ మొదటి నుంచి విచారణ ప్రారంభించడం ఏంటి? అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అది. సార్, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓటుకు నోటు కేసు ఆ తర్వాత అయిపోయింది, క్లియర్, నెమ్మదైపోయింది అని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరోసారి మొదటి నుంచి కూడా ఈ కేసుని విచారణ చేయబోతున్నాం, వాదనలు వినబోతున్నాం అని సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఎందుకు మళ్ళీ మొదటి నుంచి సార్? యాక్చువల్గా మన దగ్గర ఎలా ఉందంటే ఒక పాత సామెత ఉంది, రెడ్డి వచ్చాడు మొదలెట్టండి అని ఒక సామెత ఉంది. అంటే రెడ్డి గారు వచ్చారు మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పండి రా బుర్రకథో హరికథో అని. అంటే ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే నడుస్తుంది, తెలంగాణలో కూడా అదే నడుస్తుంది. ఇక్కడ కూడా రెడ్డి గారే, అక్కడ కూడా రెడ్డి గారే. సో ఇక్కడ ఓటుకు నోటుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెడ్ హ్యాండెడ్గా వీడియో ఏది దొరకడము, ఓటుకు నోటుకి ఇది అవ్వడము, ఈవెన్ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా ఆయన దూరం అయ్యే పరిస్థితుల్లో అరెస్ట్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ కోర్టులకు సంబంధించి ఒక సిస్టమ్ ఏమి నడుస్తుందంటే, ఎవరైతే న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలో న్యాయమూర్తి మొదటి నుంచి చివరి వరకు కూలంకషంగా అన్ని పరిగణలోకి తీసుకొని విని వాదోపవాదాల మీద బాగా అవగాహన తెచ్చుకొని అప్పుడు కదా తీర్పు ఇవ్వాలి. జనరల్గా చాలామంది చెప్తుంటారు, అంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అంటే అయ్యో పొరపాటు పెదరాడి సినిమాలో లాగే మనం ఎప్పుడైతే తప్పుడు తీర్పు ఇచ్చామో న్యాయం చచ్చిపోయినట్టే లెక్క. ఆ కాన్సెప్ట్ ఫాలో అవుతారు వాళ్ళు. ఎందుకంటే అందుకే న్యాయమూర్తి అనేవారు ఎప్పుడు కూడా బయట ప్రపంచంతో, సొసైటీతో ఎక్కువగా సత్సంబంధాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే నా పక్కింటోడు, ఎదిరింటోడు, పొరిగింటోడు, వాడితో చనువు పెరిగింది, పరిచయం పెరిగింది అనుకోండి, రేపొద్దున వాడే ఒక కేసులు ఇరుక్కోవచ్చు. అరే నాకు తెలిసి మంచివాడే, నీకు తెలిసి మంచివాడే, నీకు తెలిసిన యాంగిల్ మంచిదే, బట్ వాడిలో ఏ యాంగిల్ ఉందో తెలియదు కదా. అందుకు న్యాయమూర్తి అనేవాడు ఎక్కువగా అటువంటి సంబంధాలు పెట్టుకోడు. న్యూట్రల్గా ఉండడం కోసం కన్న బిడ్డకైనా ఒకేలాంటి తీర్పు ఇవ్వాలి. ఆ సీట్ పవర్ అని. సో అలాంటి సందర్భంలో అది మొదటి నుంచి వింటారు, అది జరుగుతూనే ఉంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఒకసారి పక్కన పెడితే, సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా సుమారుగా 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. 13 ఏళ్ళు బెయిల్ మీద ఉంటూనే ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు ఆయన. చూడండి ఎంత దారుణం. ఏ కోర్టు అయితే ఆయనకి బెయిల్ ఇస్తుంది, నెలకోసారో 6 నెలలకోసారి వచ్చి సంతకం పెట్టమంటుంది, అటువంటి కోర్టే ఎక్కడుండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. 3 రాజధానుల కాన్సెప్ట్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అన్నాడు కదా, ఈయనే బెయిల్ మీద ఉన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా మొన్న కూడా హైదరాబాద్ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళాడుగా, అప్పుడు కూడా రప్ప అనుకుంటూ వెనక్కి వెళ్ళారుగా జనాలు. ముఖ్యమంత్రి అయిపోయి, మాజీ ముఖ్యమంత్రి అయిపోయి ఇంకా తేలకపోవడం ఏంటి? ఆయన కేసులోనే చూసుకుంటే ఒక పెద్ద ఆయన సీనియర్ జర్నలిస్ట్, పేరు చెప్పను, ఆయన ఒక కూలంకషంగా ఒక డీటెయిల్ వీడియో చేశాడు. సుమారు ఒక అరగంట సేపు ఆ వీడియో చూస్తే ప్రతి 2 ఏళ్ళకి ఆ కోర్టు తీర్పిస్తుంది అనే టైంకి జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడట. ట్రాన్స్ఫర్లు కూడా వాస్తవమే. ఎందుకు ట్రాన్స్ఫరు? పర్టికులర్ ఒక లొకాలిటీలు ఉన్నప్పుడు ఒకవేళ ఆ టీము లేదా ఆ న్యాయస్థానంలో ఉండే సిబ్బంది లేదా చుట్టుపక్కల ఉండే పోలీసు వాళ్ళు వీళ్ళు అలవాటైనా కూడా న్యాయమూర్తికి ఒక రకమైన పార్షియాలిటీ రాకూడదు అనే కోణంలో కూడా మారుస్తూ ఉంటారట. ఇది నేను లోకల్ వాడిని, ఇక్కడ నా ఇది ఉండకూడదు న్యాయమూర్తికి. అందుకు ప్రతి 2 ఏళ్ళకి కూడా మారుస్తూ ఉంటారు. కరెక్ట్గా వాళ్ళకి ఇది ప్లస్ అయిపోయింది. సరిగ్గా తీర్పిచ్చే టైంకి ఈ జడ్జి గారు రిటైర్ అయిపోవడము, 2 ఏళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోవడం ఏదో జరుగుతుంది. అయితే ఇదే జడ్జి గారిని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రతిసారి కూడా ఈయన అదేదో పిటిషన్ అంటారండి, గుర్తు రావట్లేదు, క్వాష్ అంటే కొట్టేసేది, ఇంకేదో పిటిషన్ ఉంది, ఆ పిటిషన్ గుర్తు రావట్లేదు. ఆ పిటిషన్ వేస్తే అర్థం ఏంటంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అదే పిటిషన్ పెడుతున్నారంట. ఏ కొత్త జడ్జి వచ్చినా మారిన ఏంటని, తప్పు జరిగితే జరిగిండొచ్చు కాక, అక్కడ మనీ లాండరింగ్ జరిగితే జరిగిండొచ్చు కాక, కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు ప్రభు, నేను అమాయకుణ్ణి, నేను నిమిత్త మాత్రుని, నాకేమీ తెలియదు అని చెప్పి ఒక పిటిషన్ వేస్తారట. దాన్ని ఏదో ఇంటర్మ్ పిటిషన్ ఏదో సంథింగ్, నాకు గుర్తు రావట్లేదు ఆ టెర్మినాలజీ. అంటే అలా అనేసరికి జడ్జి గారు అవునా ఈయనేంటి నాకేం సంబంధం లేదంటున్నాడు, అసలు ఏం జరిగింది చెప్పండి, మళ్ళీ మొదటి నుంచి చెప్పడం. 2 ఏళ్ళు అయ్యింది, వాయిదాలు, మిగతా కేసులు కూడా ఉంటాయి కదా వాళ్ళకి, వాయిదాలు ఇవన్నీ అయ్యేసరికి ఆ జడ్జి మారిపోతున్నాడు. 6వ సారి మారిన జడ్జి మాత్రం లాంగ్ లీవ్లో వెళ్ళిపోయాడంట.
ఉహుం. ఇక్కడ ట్రాన్స్ఫర్ 2 ఏళ్ళు అయిపోయిందని ట్రాన్స్ఫర్ మీద వెళ్ళలేదు, ఉమ్. పదవీ విరమణ కూడా జరగలేదు. ఉమ్. బట్ లాంగ్ లీవ్లు వెళ్ళడం ఏంటి అంటే ఇన్సైడ్ ఏదో మతలబు ఉంది, ఏదో నడుస్తుంది, ఉమ్. మనకు తెలియని ప్రపంచం వేరే ఉంది. అలాగే ఇక్కడ ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయినా ఇంకా తేలనప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఆయన. మరి ఇక్కడ యాక్చువల్గా అయితే ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్ అయిపోయాడు. ఇక్కడ మా లాంగ్ లీవ్ మీద గట్రా పంపించట్లేదుగా. ఉమ్. మరి దీన్ని ఎట్లా మాట్లాడతాం, ఎలా తీసుకోగలుగుతాం? తీసుకోలేము. అందులో లా పాయింట్లో ఉండే సవరణలు కానీ లూప్ హోల్స్ కానీ మనకు తెలియదు సామాన్యుడికి. ఏదో పత్రికల్లోనూ వార్తల్లోనూ అలాంటి సీనియర్ జర్నలిస్టులు ఏదైనా వీడియో చేస్తేనో చూసి ఆహా అవునా అచ్చా ఇలా జరుగుతుందా, అయితే సినిమాలో చూపించింది వాస్తవమే అనమాట అని అనుకోవడమే తప్ప మనం ఏం ప్రశ్నించగలం? లక్కీగా యూపీఏ గవర్నమెంట్ పెట్టిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఇలాంటి కొన్నేనే బయటకు వస్తున్నాయి. అయ్యా నాకు ఈ డౌట్ ఉంది, రైట్ ఆర్టీఐ ద్వారా, ఆర్టీఐ హక్కు చట్టం ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఎవరో ఒక మహానుభావుడు లెటర్ రాస్తే దాని ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. లేకపోతే అది లేదు. అవును కదా. సో ఇంక నోటుకు ఓటు అంటారా, జరుగుతూనే ఉంది. ఇప్పుడు అదే ప్రభుత్వం ఉండటం వల్ల బీఆర్ఎస్ ఏం చేయింది, ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. మరి ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు కరెక్ట్? ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ సిట్టు వెనక్కి రప్పించి విచారణ చేస్తే మొత్తం జరిగింది. మరి అలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆ వ్యక్తులు అరెస్ట్ అయ్యారు లేదే. ఇంకా రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయినా అయ్యారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యక్తులు అరెస్ట్ అయ్యారా? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ. మరి ఎక్కడ న్యాయం ఉంది? ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే సామాన్యుడికేనా న్యాయం, సామాన్యుడికేనా చట్టం? మీరు చూడండి చాలా సందర్భాల్లో పోలీసు డిపార్ట్మెంట్లో మీరు లేదంటే స్టేషన్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే దాని ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, సామాన్యుడికి వచ్చే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. మన మీరు గమనించే ఉంటారు. సినిమాల్లో చూపించినట్టు కూడా అంటే అందరూ ఉంటారు కానీ కొద్దిమంది కొన్ని ప్లేస్లో జరుగుతుంది. ఇప్పుడు ఎవడో ఉన్నాడు ఒక సార్ నా మొగుడు నన్ను కొడుతున్నాడు సార్ మీరు చెప్పండి అంటే ఏరా అని చెప్పి ఆడికి ట్రీట్మెంట్ ఏరానే, వాడికి ఇంకా ఫ్లోరల్ ఉండదు. ఏమండి అదే ఒక పెద్దవాళ్ళతో ఏంటి సార్ మేము మిస్సెస్ ఇలా బిహేవ్ చేస్తున్నాడ జాతకుండా ఉండాలి, మాడ్యులేషన్ అదే గంభీరంగానే చెప్తారు. కానీ ఇక్కడ సార్ అక్కడ ఏరా, అట్లాంటి చాలా అంటే నేను కొన్ని లైవ్లో చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగా మొత్తానికి ఈ వ్యవస్థని ఇవన్నిటినీ కూడా వేలెత్తి చూపిస్తే వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి. ఇప్పుడు అదే కదా మొన్న ఉభయ సభల్లో జడ్జిల సంఖ్య, సుప్రీంకోర్టు బెంచ్ మీద జడ్జిల సంఖ్య పెంచుదాము, కేసులు కొన్ని గుట్టలు పొట్టలుగా లక్షలాది కేసులు అయిపోతున్నాయి, వీటికి ఎలాగా పరిష్కారం అంటే మొబైల్ కోర్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ అన్నారో అలాంటి విషయాల్లో పర్టికులర్ గా ఒక జడ్జిని డెడికేట్ గా పెట్టియండి, ఆ కేసు పూర్తయ్యే వరకు ఆ జడ్జిని అక్కడి నుంచి మార్చడానికి వీలు లేదు అనేలా కొన్ని నిబంధనలు చేయండి అని కూడా మొన్న ఉభయ సభల్లో చర్చలకు పట్టుబడ్డారు. దానికి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు కదా మన గుంటూరు, ఆయన ఒంగోలు ఆయన క్లియర్గా ఇదే అంశం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన ఎగ్జాంపుల్ గా తీసుకోవడం చెప్పాడు. లేదు నేను దీనికి సమ్మతమే, జడ్జిని పెంచండి, ఒక జడ్జిని ఉంచండి. వెంటనే వైకాపా వాళ్ళందరూ గోల చేసి వాకౌట్ చేసేసారు. ఉన్న కొద్దిమంది రాజ్యసభలో నలుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ చెప్పు రావడం ఏంటంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు చాలా మార్పులు చేయాలి. మొబైల్ కోర్టులు, ర్యాపిడ్ యాక్షన్ కోర్టులు, తర్వాత క్విక్ డే డెసిషన్ కోర్టులు లాంటివి రావాలి. వచ్చినప్పుడు ఇవన్నీ పరిష్కారం అవుతాయి. లేదంటే మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆయన తెలియకుండా తీర్పు ఇవ్వకూడదు కదా. ఏదో వార్తల్లో చదివిందో న్యూస్ లో చూసిందో తీర్పు ఇచ్చేస్తాడు న్యాయమూర్తి. అది కాదు కదా నైజం అయింది. మొత్తం వినాలి, కథంతా విన్నాకే అప్పుడు డెసిషన్ చెప్పాలి. ఓకే. సో మరి వ్యవస్థ మనం ఏం చేయలేము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.